నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను అల్లం బురప్ప చేయడం చూపిస్తాను. జర్నీ చేసేటప్పుడు చాలామందికి తలనొప్పిగా, కడుపులో తిప్పినట్టుగా ఎట్లనో ఉంటది. అట్లాంటప్పుడు ఇదొక్క ముక్క తిని బయలుదేరినామంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము చిన్నగున్నప్పుడు బస్ స్టాండ్‌లలో ఎక్కువ అమ్మేది. ఈ అల్లం బురప్ప కోసం ముందుగా నేనైతే ఒక చిన్న కప్పు అల్లము మంచిగా కడిగి, చెక్కు తీసి చిన్న ముక్కలు చేసి పెట్టిన. ఒక కప్పు తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 కప్పుల చక్కెర తీసుకోవాలి. 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఒక్క కప్పుకి 4 కప్పులనమాట. మీరు చక్కెర తగ్గించైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు. కానీ ఒక్క కప్పుకు 4 కప్పులు వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో వేస్తే తిరగడం కష్టమైతే చిన్నగుందని నేను పెద్ద గిన్నెలోకి మారుస్తున్నాను. ఇందులోనే 2, 3 ఇలాచీలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు వేయకుండానే పట్టుకోవాలి. నీళ్ళు అవసరం లేదు. చక్కెర, బెల్లము మనకి అల్లం ఉంది కాబట్టి ఇట్లా వస్తది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం నెయ్యి రాసుకోవాలి. లేదా మీరు ఒక ప్లేటుకు నెయ్యి రాసుకున్నా సరిపోతుంది. ఇట్లా రాసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఈ మిక్సీ పట్టింది ఇందులోకి పోసేసుకోవాలి. పోసిన తర్వాత మంట చిన్నగా పెద్దగా అనుకుంటూ మంచిగా కలుపుతూ ఉండాలి. ఇది ఉడికేటప్పుడు మనం ఇటు అటు పోవద్దు. పాకం దగ్గరనే ఉండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గరికి అయినాక ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపినాక మనకి ఇట్లా నురగలాగా అవుతుంది. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనకు గట్టి పాకం అవసరం లేదు, మరీ తీగ పాకం కూడా కాదు. నేను చూపిస్తా చూడండి. ఇట్లా ముద్ద పట్టుకొని చూసి మనం ఇట్లా ఒత్తినాం అనుకో, ఇటు మలిపితే ఇటు, అటు మలిపితే అటు ముద్ద కట్టాలన్నమాట. అప్పుడే మనకి పాకము సరిగ్గా సరిపోయినట్టు. మరి గట్టిగా అయిందనుకో మనకు అల్లం బురప్ప అనేది పొడి పొడిలాగా అవుతుంది, పీసులు పీసులు రాదు. ఇప్పుడు ఎమ్మడే తీసి మనము నెయ్యి రుద్ది పెట్టుకున్న ప్లేట్ కానీ, బటర్ పేపర్ కానీ దేంట్లోకైనా ఎమ్మడే వేసేసుకోవాలి. ఎక్కువసేపు లేట్ అయిందనుకో మళ్ళీ బిగ్గర అవుతుంది. ఇది మనకి ఎక్కువ మందం అవసరం లేదు, కొంచెం లావుగా ఉంటే చాలు. మేము చిన్నగా ఉన్నప్పుడు మేము బస్సులు ఎక్కితే మాకు పడకపోతుండేనంట. మా అమ్మ ఎక్కడికన్నా తీసుకుపోవాలంటే భయపడుతుండేది. ఒకసారి ఊరికో తీసుకపోతే వామిటింగ్స్ చేసుకొని డ్రెస్ ఖరాబ్ చేసుకున్నానంట నేను. అప్పటి నుంచి మా అమ్మ అల్లం బురప్ప తినిపించి తీసుకుపోయేదంట. ఇది తినిపించి తీసుకుపోవడం వల్ల మంచిగా ఉండేదంట. అదే ఫాలో అయ్యేది. మేము ఎక్కడికైనా పోదామంటే సరిగా మాకు ముందు అల్లం బురప్ప ఇచ్చి అది తిన్న తర్వాతనే బస్సు ఎక్కించేది. ఎంత దూరం పోయినా కానీ మంచిగా ఉండేదంట, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీ ఇంట్లో కూడా ఎవరికన్నా జర్నీ చేస్తే ఇబ్బంది అనిపిస్తే అల్లం బురప్ప చేసుకొనైనా పెట్టుకోండి, లేదా కొనుక్కొచ్చుకొనైనా పెట్టుకోండి. అది బయలుదేరే ముందు ఒక పీసు తిని బయలుదేరండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. కొంచెం ఆరి గోరెచ్చగా ఉండంగానే తీసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద పెద్దగానే పెడుతున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. అప్పుడే గట్టిగా అయిపోతూనే ఉంది. మెల్లగా ఇట్లా పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల చక్కెర, 2 కప్పుల బెల్లం వేసిన కదా. 1 కప్పు అల్లానికి మీరు కావాలంటే అచ్చం బెల్లమైనా 4 కప్పులు వేసుకోవచ్చు, అచ్చం చక్కెరైనా 4 కప్పులు వేసుకోవచ్చు. అట్లా కూడా చేసినా బాగుంటుంది. కాకపోతే నేను 2 కలిపి చేసిన, ఇట్లా కూడా మంచిగా ఉంది. అల్లం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అల్లం పచ్చల్లం మనం రోజు తినలేం కాబట్టి ఇట్లాంటి అల్లం బురప్ప చేసి పెట్టుకున్నామంటే మనం రోజు ఒక చిన్న పీసు తినొచ్చు. రోజు తిన్నా మనకు ఆరోగ్యానికి మంచిదే. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. వీళ్ళు తినాలి వాళ్ళు తినొద్దని ఏమీ లేదు. చూడండి, నేనైతే కొంచెం పెద్ద పెద్దగానే చేసిన. ఇట్లా చేసిన తర్వాత ఒక గంట 2 గంటలన్నా పక్కన పెట్టేసేయాలి. అప్పుడే మనకు మంచిగా ఆరిపోయి పీసులు మంచిగా వెళ్తాయి. నేను ఒక 2 గంటల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. మంచిగా వెళ్తున్నాయి, ఆ మాతం వచ్చేస్తున్నాయి కదా. చూడండి, పెద్ద పెద్ద పీసులు చేసిన. మీకు ఇంత పీసులు వద్దనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత మంచిగా ఉంచితే ఎంత బాగా వస్తున్నాయో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అల్లం బురప్ప వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.